మోదీ సర్కారులో మార్పు కనిపిస్తోందా? బడ్జెట్లోని అంశాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చా? గత పాలనలో తమకు నచ్చినట్లుగా కేటాయింపులు జరిపిన మోదీ సర్కార్ ఈసారి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తోందా? రాయితీలతో, రుణాల మాఫీతో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు గతంలో ప్రాధాన్యత ఇచ్చిన మోదీ సర్కార్ తాజా బడ్జెట్లో అందరికీ అవకాశాలు ఇవ్వడం ఏం సూచిస్తోంది? అసలు ఇంతటి మార్పునకు కారణమేంటి? గత చంద్రబాబు పాలనలో మిత్రపక్షంగా ఎన్నిసార్లు అడిగినా ఏపీకి సరైన నిధులు కేటాయించని మోదీ సర్కార్ ఈసారి ఏపీపై వరాల జల్లు కురిపించడం వెనుకున్న రహస్యం ఏంటి? మోదీ ప్రభుత్వం మారిందా? గతంలో 2 పర్యాయాలు పాలించిన మోదీ ప్రభుత్వానికి ఇప్పటి మోదీ 3.0 ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొదటి 2 పర్యాయాలు మోదీ సర్కార్ తాము అనుకున్న విధానాలను, తమకు నచ్చిన విధానాలను మాత్రమే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మోదీ సర్కార్ ఒంటెద్దు పోకడపోతోందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టి గతంలో నానా విమర్శలు చేశాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు. తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో 3వ పర్యాయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ సాధించగలుగుతోంది అంటే అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. విషయానికొస్తే గతంలో మాదిరి కాకుండా ఈసారి బడ్జెట్లో మోదీ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గతంలో మాదిరిగా ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా కేటాయింపులు జరపకుండా ఇప్పుడు అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. దీంతో మోదీ సర్కార్లో మార్పు కనిపిస్తోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కార్పొరేట్లకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు బడ్జెట్లో మేలు జరిగేలా ప్రాధాన్యతను కల్పిస్తూ వచ్చింది మోదీ సర్కార్. దానిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వారికి సైతం రాయితీలతో, రుణమాఫీలతో గతంలో మోదీ సర్కార్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతూ ఉండేది. అయితే ఈసారి బడ్జెట్లో మాత్రం పేదలకు, మహిళలకు, రైతులకు, అలాగే ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్ పరిమాణం 48.21 లక్షల కోట్లు ఉండగా మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లుగా కేంద్రం వెల్లడించింది. ఇందులో పన్నుల ద్వారా ఆదాయం 28.83 లక్షల కోట్లు సమకూరగా అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కాగా ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని అంచనా వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్య, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేసింది. వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు బడ్జెట్లకు ఇది మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వ 9 ప్రాధాన్యాలను ఆమె హైలైట్ చేశారు. ఈ 9 వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, తయారీ, సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తరువాతి తరం సంస్కరణలు ఉన్నాయి.
భవిష్యత్తు బడ్జెట్లు కూడా ఈ బడ్జెట్లోని ప్రాధాన్యాలపై ఆధారపడి ఉంటాయని నిర్మల తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాతీయ సహకార రంగాన్ని రూపొందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలును సులభతరం చేస్తారు. అలాగే 5 రాష్ట్రాల్లో జన్ సమర్థ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభిస్తారు. రైతులకు సాయం చేసేందుకు 10,000 అవసరాల ఆధారిత బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 100కు పైగా అధిక దిగుబడినిచ్చే వాతావరణాన్ని తట్టుకోగల 32 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల వంగడాలు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. బడ్జెట్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే కొత్త పన్ను విధానం స్లాబుల్లో మార్పులు చేశారు. 0 నుంచి 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింపు, బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6% తగ్గింపు, ప్లాటినంపై 6.4% కుదింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు కేటాయింపు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం, పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం, ముద్రా రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు, బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్ల కేటాయింపు, ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక, 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి 1.5 లక్షల కోట్లు, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ, 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లు, దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు 10 లక్షల వరకు విద్యా రుణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు 11.11 లక్షల కోట్ల కేటాయింపు, మహిళలు, బాలికల కోసం 3 లక్షల కోట్లతో పథకాలు, విద్య, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధికి 1.48 లక్షల కోట్లు, ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ల ఏర్పాటు, రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీరహిత రుణాలు, ఇలా అనేక కేటాయింపులతో అన్ని వర్గాలకు న్యాయం చేసినట్లయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్ర బడ్జెట్ ఏపీకి ఊపిరినిస్తుందా? పోలవరం, అమరావతిలకు ఇక మహర్దశ పట్టనుందా? రాష్ట్రంలో అభివృద్ధికి సపోర్టు దొరికినట్లేనా? దీనంతటికీ కారణం పవన్ ముందు చూపేనా? పవన్ చొరవతోనే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తరుణంలో కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురవడానికి పూర్తి క్రెడిట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్దేనా? దాదాపు 7 ఏళ్ల తరువాత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి అన్న విషయాన్ని కేంద్రం గ్రహించినట్లుగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిరాదరణకు గురైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పీఠమెక్కిన తర్వాత కేంద్రం నుంచి అందిన మొదటి శుభవార్త ఇది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తాజాగా కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించనున్నామని, భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గతంలో అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాజధాని అమరావతికి ఈ స్థాయిలో కేంద్రం నుంచి కేటాయింపులు జరగలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన పవన్ కళ్యాణ్ చొరవతోనే కేంద్రం నుంచి ఈ స్థాయి కేటాయింపులు జరిగాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడమే కాదు, ఆమె పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారు. సాధ్యమైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రానికి జీవనాడి అని, భారతదేశ ధాన్యాగారానికి పోలవరం ప్రాజెక్టు ఊతమిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి 10 ఏళ్లయ్యాక కేంద్రంలోని బీజేపీ విభజన చట్టాన్ని కాస్త గట్టిగానే గుర్తు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు సీఎం అవ్వడానికి, కేంద్రంలో 3వ మారు మోదీ ప్రధాని కావడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని దేశం మొత్తం గుర్తించిన పరిస్థితి. కేంద్రంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం పవన్ ఏపీలో కూటమిని ఏర్పాటు చేయడమే. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడకపోయుంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్సే లేదు. ఎన్డీఏ సర్కారుకు ఏపీలోని టీడీపీ, జనసేనలు ఆయువు పట్టుగా ఉండడంతో కేంద్ర బడ్జెట్లో ఈసారి ఏపీపై వరాల జల్లు కురిసింది. రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఒక ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతే దానికోసం చేసిన అప్పులు, ఖర్చు ఆలస్యమైతే పెరిగే నిర్మాణ వ్యయం వలన ఆ గృహస్థుడికి ఎంతో నష్టం జరుగుతుంది. ఆ లెక్కన 5 ఏళ్ల పాటు అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోతే ఎన్ని కోట్లు నష్టం జరిగి ఉంటుంది? రాజధాని లేకపోగా 3 రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం వలన ఎన్ని పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి? ఆ కారణంగా రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది? రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన ఎన్ని లక్షల మంది యువతీ యువకులు వలస వెళ్లిపోయారు అని ఆలోచిస్తే జగన్ నిర్వాకం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం సాయం తప్పనిసరి. ఆ దిశగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్రంతో సంప్రదించి నిధులను రాబట్టే పనిలో ఉన్నారు. పవన్ చొరవ, బాబు విజ్ఞప్తితో ఈ బడ్జెట్లో ఏపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు కేటాయించారు. ఇక బడ్జెట్లో కాకుండా అదనంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన నిధులు, సహాయ సహకారాలు అందించి తోడ్పడతామని చెప్పింది కేంద్రం. ఇదివరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఆయనకు ఉదారంగానే అప్పులు ఇప్పించింది. కానీ అడగందే అమ్మైన అన్నం పెట్టదన్నట్టు జగన్ రాజధాని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు, సహాయ సహకారాలు కోరే బదులు సంక్షేమ పథకాలకు అప్పులు, తన కేసులు వివేకా హత్య కేసులో ఉపశమనం మాత్రమే కోరుతున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే జగన్ ధోరణి వలన ఆయన స్వయంగా నష్టపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా నష్టపోయిందని స్పష్టమవుతోంది. జగన్ ప్రాధాన్యతలు వేరు, పవన్, చంద్రబాబుల ప్రాధాన్యతలు వేరు. అందుకే ఇప్పుడు అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోందని చెప్పవచ్చు. జగన్ ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన కొద్దో గొప్ప నిధులను కూడా దారి మళ్లించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో సముచిత ప్రాధాన్యత లభించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ ప్రాధాన్యత లభించిన క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అంటున్నారు. ఆయన ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీట్ల విషయంలో సైతం త్యాగం చేసి మరీ ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోదీ పదవులను అలంకరించడంలో కీ రోల్ పోషించారు. కేంద్ర
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అధిక నిధులను కేటాయించడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. సేనాని దూరదృష్టిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తి లేదని కమలనాథులు పంతం పట్టారు. కానీ వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కీ రోల్ పోషించారు. ఆయన మాటను పట్టించుకోకపోయుంటే ఏం జరిగేదో ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలకు బాగా అర్థమైంది. అందుకే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన బీహార్, ఆంధ్రప్రదేశ్లపై మోడీ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. ఇదంతా పవన్ వల్లేనని జనసేన క్యాడర్, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు కేంద్ర పెద్దలతో గతంలోనే చర్చించిన పవన్ త్వరలోనే మరిన్ని రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రంతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.